హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో పలకలూరుకి వచ్చామండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ప్రజెంట్ మా చెల్లి వాళ్ళు ఉంటున్నారు అని చెప్పాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇంకా 2 రోజులు ఉందామని చెప్పి వచ్చామండి. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుందండి. నాకు బాగా ఇష్టం. ఇక్కడ నియర్లోనే హిల్స్ ఉంటాయి. ఇంకా ఏముంది, ఇగోండి దొండకాయ చెట్టు, దొండకాయలు కాస్తున్నాయి. మాకు ఇచ్చింది మా చెల్లి దొండకాయలు, అమ్మ వాళ్ళకి కూడా ఇచ్చింది. ఇంకా మేము చర్చికి వెళ్తాము, ఆ పాస్టర్ గారికి కూడా ఇచ్చామండి. ఇంకా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి దొండకాయలు. ఈ చెట్టు ఎలా అంటే, మేము కొండవీడు వెళ్ళాము, ఆ వెళ్ళే దారిలో దొండకాయ చేలు ఉన్నాయి, అక్కడ కొనుక్కున్నామండి. ఈ దొండ చెట్టు 2 కొన్నాము. ఒకటేమో నేను పెట్టాను, చనిపోయిందండి. ఇంకా చెల్లి దగ్గర చెట్టు బ్రతికింది. ఇది చెల్లి వాళ్ళ ఇల్లు, మీరు చూశారు. కాకపోతే ఇంకా ఇక్కడ వాతావరణం బాగా గాలి వస్తుందండి. వీచిన గాలి వీచినట్టే ఉంటుంది. ఆ గాలికి వేడి కూడా చేస్తుంది. రండి మా చెల్లి మిషన్. నేను ఇంకొక బ్లౌజు కట్ చేశాను మా ఇంటి దగ్గర వాళ్ళది. ఇంకా అది ఇక్కడ కుట్టుకుందామని తెచ్చుకున్నాను, స్టిచ్ చేసేసానండి. ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్రిడ్జ్. వాళ్ళు చాలా మంచి ఇంట్లో ఉండాలండి. బట్ కానీ పరిస్థితులన్నీ ఒక రకంగా ఉండవు కదా. సమయాన్ని పరిస్థితిని బట్టి అదే అంటారు కదా, ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలని, అలాంటి పరిస్థితి. ఇంకా వంటలు చేస్తుంది. ఆ రోజు వంటలు వచ్చేసి పప్పుచారును, చెట్టు కాకరకాయలు ఉంటే కాకరకాయలు చేసిందండి. కాకరకాయ ఫ్రై అను పప్పుచారు, వడియాలు కూడా వేయించింది. ఇంకా నేనేమో సొరకాయ పచ్చడి చేసుకొని వెళ్ళాను. ఇంకా అందరం ఉంటే అసలు ఎన్ని కర్రీస్ ఉంటాయోనండి, ఎవరికైనా అంతేలేండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని నెలలయ్యిందో నేను స్టార్ట్ చేసి. నా సబ్స్క్రైబర్స్ చూసారంటే మీరు దడుచుకుంటారు. ఒకసారి చూడండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో నాకు. చూడండి చూడండి చూడండి, ఫాస్ట్గా చూడండి. అదిగోండి చెట్టుకి కాకరకాయలు, చీమలు పట్టినాయి అంటండి. శనక్కాయ గుళ్ళు ఇంకా ఎండలో పెట్టింది. చాలా బాగా సర్దుకుంటుందండి. ఈ అమ్మాయికి చెట్లు అంటే పిచ్చి, మా సిస్టర్కి. ఇది మల్లి చెట్టు, ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి, ఆల్రెడీ పూసించి